సంచలనం రేపిన మహిళ హత్య కేసులో పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. వివరాల్లోకెళ్తే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2 వారాల క్రితం జంగాలపాలెం అటవీ ప్రాంతంలో సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చారు. స్పందించిన ఓ వ్యక్తి మృతురాలిని విశాఖపట్నం కూర్మన్నపాలెంకు చెందిన సంతుగా గుర్తించాడు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. రాజీవ్ నగర్లో ఒంటరిగా నివసిస్తున్న సంతు తన సెల్ ఫోన్లో అసభ్యకర ఫోటోలు చూసిన చిన్న కూతురు తల్లిని నిలదీయడంతో తల్లి కూతుర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం పెద్ద కూతురికి కూడా తెలిసిన తర్వాత ఇద్దరు కూతుర్లు తల్లిపై తీవ్ర ఆగ్రహం చూపించారు. ఇదే సమయంలో మేనల్లుడు మురళీధర్ ఈ పరిస్థితిని ఉపయోగించుకుని తల్లిని హత్య చేయాలని ప్రణాళిక వేశాడు. తల్లి నిద్రిస్తున్న సమయంలో పెద్ద కూతురు ఆమె మెడకు టవల్తో బిగించి నోరు మూసింది. చిన్న కూతురు చేతులు పట్టుకుని తల్లి ప్రతిఘటనకు అవకాశమే ఇవ్వలేదు. అనంతరం మృతదేహాన్ని కారులో తరలించి అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆధారాలు లేకుండా చూసేందుకు కారును శుభ్రం చేయడం, ఫోన్లలోని సిమ్ కార్డులను నాశనం చేయడం లాంటి చర్యలు తీసుకున్నారు. అయితే మీడియా ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టు రిమాండ్కు తరలించారు. 15 ఏళ్ల కూతురిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. సో ఇద్దరు డాటర్స్ ప్లస్ బ్రదర్ ఇన్ లా కలిపి ఇది మర్డర్ చేశారు. ఇది గ్రీవియస్ క్రైమ్ కమిట్ చేశారు. దీనికి ఫ్యాక్ట్స్ ఏమంటే 13th తారీఖున డిసీజ్డ్ ఇంటికి చిన్న పాప ఆమె అక్కయ్యపాలెంలో ఒక హాస్టల్లోనే ఉంటారు. అక్కడ నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళ మధ్యలో గొడవ జరిగింది. గతం నుంచి కూడా జరుగుతా ఉన్నాయి, చాలా గొడవ జరుగుతూ ఉన్నాయి. She does not take care of her daughter well. హరాస్మెంట్ కూడా చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఫాదర్ మీద కూడా కంప్లైంట్ పెట్టారు. ప్రీవియస్గానే కొన్ని ప్రీవియస్ కేసెస్ కూడా మనకి బయట తెలిసింది. ఆ రోజు ఇది గడువు అయిన తర్వాత ఈ చిన్న పాప డిసీజ్ ఫోన్ తీసుకుని కొన్ని ఆబ్సీన్ ఫోటోగ్రాఫ్స్, న్యూడ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇల్లిసిట్ కాల్ రికార్డ్స్ కూడా డిసీజ్ ఫోన్లోనే చూసుకున్నారు. అది డిసీజ్కి మదర్కి కన్ఫ్రంట్ చేసినప్పుడు మళ్ళీ పెద్ద గొడవ జరిగింది. దాని మీద అది చిన్న పాప ఈ అక్కకి ఆర్ బ్రదర్ ఇన్ లాకి అక్యూజ్ నెంబర్ 1 కి కాల్ చేశారు. నా మదర్ ఈ విధంగా హెరాస్మెంట్ చేసుకుంటున్నారు, మీరు రండి అని దాని మీద ఏదో ఒకటి చేసుకోవాలి. అట్ దాట్ టైమ్ ఆల్ 3 persons టుగెదర్ దే కన్స్పైర్డ్ టు మర్డర్ దిస్ లేడీ. సో A1, A2 అండ్ A3 సాయంత్రం ఇంటికి వచ్చారు. వాళ్ళు ప్రిపేర్డ్గానే వచ్చారు. ఫస్ట్ 3 liters పెట్రోల్ కూడా ఒక అక్యూజ్ నెంబర్ 1 నియర్ బై పెట్రోల్ పంప్ నుంచి పర్చేస్ చేసి తీసుకువచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఇది మంచం సంబంధించి రోప్స్ ఉంటాయి, నవారు మంచం, అది నవారు కూడా పట్టుకుని వాళ్ళు వచ్చారు టు టై ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆఫ్ ద డిసీజ్. అది ఇంట్లోనే ఇద్దరు పాప కలిపి అది హ్యాండ్స్ ఆర్ లెగ్స్ టై చేసుకున్నారు. అట్ దట్ టైమ్ అక్యూజ్ నెంబర్ 1 ఇది థ్రోట్ స్ట్రాంగులేషన్ చేసుకున్నాడు. ఇది రాత్రి లేట్ ఇన్ ద నైట్ 13th and 14th నైట్లోనే జరిగింది. అది జరిగిన తర్వాత టు కన్సీల్ ఆల్ ద ఎవిడెన్స్ వాళ్ళు ఒక ఫ్రెండ్ బండి తీసుకుని, అది వైట్ స్విఫ్ట్ కార్, నేను ముందు చెప్పాను, అందులో బ్యాక్ సైడ్ కూర్చోపెట్టి డెడ్ బాడీని A1 డ్రైవ్ చేసి ఇక్కడ మన సబ్బవరం లిమిట్స్ వరకు డ్రైవ్ చేసి వచ్చారు. అండ్ సర్వీస్ రోడ్ పక్కన 150 feet దూరం ఒక మట్టి రోడ్ మీద బాడీని డిస్పోజ్ చేశారు. అక్కడ 3 liters పెట్రోల్ కూడా వేసి ఇమీడియట్లీ బర్న్ చేసేసి అక్కడ నుంచి విదిన్ 10 to 15 minutes to half an hour కంప్లీట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.